ప్రతి ఒక్కరి లైఫ్ లో తొట్టి గ్యాంగ్ ఉంటుంది కదా, అది కామన్. అలాగే నా లైఫ్ లో కూడా ఉంది ఒక తొట్టి గ్యాంగ్. ఆ గ్యాంగ్ వేసుకుని హైదరాబాద్ లో ఉన్న గణేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ భూతద్దాలు పెట్టుకున్న భూత మంది ఫస్ట్ రా అన్నాడు. నేను 11 గంటలు రెడీ ఉన్న తర్వాత వస్తాను అన్నాడు. 2 గంటలు లేట్ వల్ల ఇప్పటికే వల్ల టైం బొక్క అంటే వాళ్ళు కొబ్బరి బొండాలు కూల్ అవుదాం మామని చెప్పేసి కొబ్బరి బొండాల దగ్గర తీసుకుపోతున్నాడు. వీడు బాబు ఎరగొంటాడు కదా, ఎర్ర బొండాలే కావాలి నాకు అని చెప్పేసి పక్కన తీసుకొచ్చాడు. పక్కన కొబ్బరి బొండాలు ఉన్నానే. తర్వాత అక్కడ కొబ్బరి బొండాలు సేల్స్ మ్యాన్ తోటి డిస్కషన్ పెట్టుకున్నాడు మా వాడు. ఎర్ర బొండాలు బాగుంటాయి, పచ్చ బొండాలు మంచి అని చెప్పేసి అడితే పచ్చ బొండాలు మంచి బాబు అన్నాడు ఆయన. దెబ్బకి మా వాడు ఏముందిలే ఇంకా పచ్చ బొండం ఇచ్చే తాగేద్దాం అన్నాడు మా వాడు. ఇంకా దెబ్బకి నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి నోరు పడిపోయిందా. చివరికాడు చేతిలోకి ఆడు తాదాం అనుకున్న ఎర్ర కొబ్బరి బొండం రాకుండా మేము తాదాం అనుకున్న పచ్చ బొండం వచ్చింది. అదే మాకు ఆనందం. బాబు అయితే మమ్మల్ని బాగా తిట్టుకుంటున్నాడు లోపల. అన్నగారు ఇప్పుడు కొబ్బరి బొండం కూల్ అయిపోతారు అనుకున్నారా? నేను కూడా అలా అనుకున్నాను, కానీ కూల్ అవ్వలేదన్న. నీళ్ళు ఎక్కువ లేవని చెప్పేసి డల్ అయిపోయాడు పాపం. మా వాడు ఎంత గొప్ప అంటే కొబ్బరి బొండాలు కొట్టే అందరికి వెళ్ళి అడుగుతున్నాడు చూడండి. మా వాడు ఇంకో బొండం తాగేసిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం అనమాట. పెట్రోల్ కొట్టించుకుని 4 కలిసి వస్తే ఇద్దరు ఉన్నాం, మిగతా ఇద్దరు ఏమైపోయారో తెలియదు. వాళ్ళు అప్పుడే ఎక్కడ దగ్గరలో ఉన్నారంట. ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడే మేము కూడా వెళ్ళిపోతున్నాం. మీలో పీచు మెట్ట ఇప్పుడు కూడా తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను తింటాను, సూపర్ ఉంటుంది. ఇంకోటి తబలాలు ఎట్టిపోతున్నాను అన్న. మన ఊర్లో థియేటర్ జరిగినప్పుడు బొమ్మలు ఎలా పెడతారో ఇక్కడ అలా పెట్టేశారు అనమాట ఫుల్గా. బుక్స్ కూడా అమ్ముతున్నారు, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మనకు అలాంటి అలవాట్లు లేవండి అంటారా? అయితే మీ ఇష్టం. పేరెంట్స్ దగ్గర ఈ మాట చెప్తే ఆ బెల్ట్తో ఈ మీద ఓతడిపోద్ది అనమాట. హైదరాబాద్ అయిపోయింది. ఇక్కడైతే జోరైతే మామూలుగా లేదు. ఎక్కడికక్కడ బొమ్మలు, పీచు మిఠాయిలు, ఇంకా ఏ కావాలంటే ఈ బెలూన్స్, బోల్డ్ అని రకాలు ఉన్నాయి. మా ఊర్లో తీర్థాలు గుర్తొచ్చేస్తాయి ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ. ఓడి అమ్మ ఇదేందా ఇది, ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ. ఎంతమంది జనాలు చూసిన తర్వాత మనం వినాయక దగ్గరికి వెళ్ళగలుగుతామా అనిపించింది అనమాట నాకు. కాస్ట్ వేరే అబ్బాయి వినాయకం దర్శించుకోవడానికి ఎంత నాకైతే మాత్రం. మనల్ని ఎంత దూరం తీసుకొచ్చిన వినాయకుడు ఆయన చూడకుండా పంపుతారంటారా? అబ్బాయి ఆయన్ని చూసిన తర్వాత పంపుతాడు మనల్ని ఇక్కడ నుంచి. వినాయకుని దర్శించుకోకముందే ఇక్కడ గాజులు 100 రూపాయలు అంటే ఆడవాళ్ళు అందరూ దాటి ఆడిపోయారు. కొంతమంది అయితే వినాయకుడి కోసం వచ్చారు, లేదా ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి వచ్చారు, అర్థం కావట్లేదు. ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మన షాపింగ్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 5 నిమిషాలు నడిచితే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మేము. మా వాళ్ళు కలిసేగానే వినాయకుడు అయితే కనిపించేసాడు నా గంటకి. ఇక్కడ ఉన్న వినాయకుని దర్శించుకోవడానికి వేలలో వచ్చేసారు జనం మాత్రం. ఫస్ట్ రోజు అయితే అడిగి పెట్టడం కూడా లేదంటే అంతలా ఉన్నారంట జనం. ఈ ఖైరతాబాద్ వినాయకుడి నుంచి మనకి సెక్రటేరియట్ దగ్గర, ట్యాంక్ బండ కూడా దగ్గరే. ఇక్కడికి వస్తే ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు మనం. 2 బండ్ల మీద వచ్చిన మేము 2 దారులు విడిపోయి ఇక్కడ మళ్ళీ వినాయకుడి దగ్గర కలిసాం అనమాట. మా వాడు వినాయకుని ఫోటోలు తీయడంలో అప్పుడే బిజీ అయిపోయాడు. ఏ మాటకా మాట అండి, ఇక్కడ వినాయకుని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. చాలా అంటే చాలా అందంగా నేస్తాడు వినాయకుడు. ఆయన్ని పూలమాలతో అలంకరించే విధానం చూడడానికి అయితే చాలా బాగుంది. ఖైరతాబాద్ వినాయకుని చూడాలంటే రాసి పెట్టి ఉండాలన్నట్టుంది విగ్రహం చూస్తుంటే మాత్రం. ఆ వినాయకుని చూసిన తర్వాత ఫోన్ లో ఫోటోలు తీయడం ఎవరు ఆపలేరు, నేనే కదా ఎవరు ఆపలేరు అనమాట. అంత బాగున్నాడు వినాయకుడు. మా గ్యాంగ్ 4 వచ్చాం, దగ్గర నుంచి వినాయకుని అయితే చూసేసాం. చాలా హ్యాపీ. ఈ సంవత్సరం మాత్రం వినాయకుని అయితే దగ్గర నుంచి చూసి హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడిని. ఎప్పుడు ఖైరతాబాద్ వినాయకుడి గురించి వినడం తప్ప దగ్గర నుంచి చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. మీరు మీ లైఫ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. వినాయకుడు ప్రసాదం కింద లడ్డూలు కావాలంటే ఇక్కడ అమ్ముతారు, కొనుక్కోవచ్చు కూడా. నేనైతే ఫుల్ హ్యాపీ వినాయకుని దర్శించుకున్న తర్వాత. వినాయకుని అయితే నా కోరికలన్నీ కోరేసుకున్నాను. ఆయన దర్శనం లేట్ ఇంకా. సో మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరిపోతాం. బై. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉంటా మరి.